సార్, ఇక్కడ మేము కేంద్ర మంత్రితో మాట్లాడాము, సానుకూలంగా ఆయన స్పందించారు. ఎంఐఎస్ స్కీమ్ ద్వారా కూడా మేము రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మన మంత్రులు చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ వైసీపీ ఏమంటుందంటే అసలు ఇక్కడ మిర్చి ధరకి కేంద్రానికి సంబంధం ఏంటి, అలాగే నాఫెడ్కి కూడా లేఖ రాశామని మీరు చెప్పారు. అసలు నాఫెడ్ మిర్చినే కొనుగోలు చేయలేదు కదా, ఎందుకు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. సో ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఎవడన్నా చెబితే అర్థం చేసుకునే వివేచన జ్ఞానం లేదు. అసలు గిట్టుబాటు ధర ఎట్లా నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా? ఏదైనా పంటకి గిట్టుబాటు ధర అసలు ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? ఎంత నిర్ణయిస్తారో పెద్ద సబ్జెక్ట్ అనుకో, అసలు ఎవరు నిర్ణయిస్తారో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? జగన్మోహన్ రెడ్డికి గిట్టుబాటు ధర ఎవరు నిర్ణయిస్తారో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఆ నాలెడ్జ్ లేదు. నేను ఇప్పుడు చెప్తా, కొంచెం జగన్మోహన్ రెడ్డి వింటే జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమవుతుంది ఎవరు చేస్తారనేది. కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో కేంద్రం దగ్గర ఉంటుంది. వాళ్ళు ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. అందులో అందరూ వ్యవసాయ స్పెషలిస్టులు ఉంటారు, అగ్రికల్చర్ స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు మొత్తం ఆ కౌన్సిల్ పెట్టారన్నమాట. ఆ కౌన్సిల్లో ఉంటారు వీళ్ళందరూ. కేంద్ర ప్రభుత్వ సంస్థే కానీ అది కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేయదు. వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తారు. వాళ్ళు ఏ క్రాప్కి ఎంత, రైతుకి ఎంత ఖర్చు అవుతుంది అని వాళ్ళకు కొన్ని యాడ్ స్టిక్స్ ఉంటాయి. ఆ యాడ్ స్టిక్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. హెక్టార్ని లెక్కేస్తారండి వాళ్ళు హెక్టార్కి లెక్కేస్తారు. హెక్టార్కనే కాదు, 2 ఎకరాలన్నర. ఇప్పుడు పంజాబ్లో గోధుమ పండుతుంది. పంజాబ్లో 3 ఏరియాలు ఉన్నాయి. ఈ 3 ఏరియాల్లో కూడా గోధుమ సాగులోనే మూడు వెరైటీలు ఉంటాయి. దాని ఇన్పుట్ తేడా ఉంటుంది. అంటే పంట అవుట్పుట్ ఉంటుంది కదా, పంట ఉత్పత్తి కూడా 3 ఏరియాల్లో 3 రకాలుగా ఉంటుంది. ప్రాంతాల వారీగా ఉంటుంది. ఈ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏం చేస్తుంది అంటే ఆ మొత్తం అవన్నీ తీసుకొని ఒక్కొక్క ఆస్పెక్ట్ని తీసుకొని ఎంఎస్పిని డిసైడ్ చేస్తుంది. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, సైంటిఫిక్ మెథడ్లో చేస్తారు. అందుకనే ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలీదు, నాలెడ్జ్ జీరో. చంద్రబాబు నాయుడికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చాడు. అయ్యా, మా మిర్చి రైతులకి మిగిలిన రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో మిర్చి పండుతుంది కొన్ని ఏరియాలు, ఆ మిర్చి పండించే రైతులకి మా రైతులకి తేడా ఉన్నది, మా సాయిల్లో తేడా ఉన్నది, మా క్రాప్ ప్యాటర్న్లో తేడా ఉన్నది, మేము తడులు ఇచ్చే సమయం ఎక్కువ ఉంటుంది, అందుకని మాకు మిగిలిన వాళ్ళకి, దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో మిర్చి రైతులకి ఇచ్చినట్టు మాకు ఎంఎస్పి నిర్ణయిస్తే అది మా రైతులకి వర్కౌట్ కాదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఎకరానికి ఆయకట్టు నీళ్లు కనుక అందకపోతే ఒక్కొక్క రైతు ఎకరానికి ₹1,00,000 అదనంగా తడులకి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకని అయ్యా, దయచేసి మా రైతుల్ని సపరేట్గా ట్రీట్ చేయండి. మిర్చికి మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేసే సమయంలో మా రైతుల్ని దృష్టిలో పెట్టుకోండి అని ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళకి చెప్పు వచ్చాడు నిన్న ఢిల్లీలో. ఆయన చేసిన పని ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి నకిలీ విత్తనాలు బాగా ఉన్నాయి మార్కెట్లో అంటాడు. ఆయనే చెప్పాలి, ఇంకోరు చెప్పు. నకిలీ విత్తనాల గురించి మొత్తం నకిలీ విత్తనాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేశారో తెలుసా? మొత్తం కర్నూలు, కడప ఈ ఏరియాల్లో ఉన్న నకిలీ విత్తనాల షాపుల మీద దాడులు చేశారు. మొత్తం వైసీపీ నాయకులు, అందరూ వైసీపీ నాయకుల షాపులే అవన్నీ కూడా. మొత్తం కర్నూలు, కడప జిల్లాల్లో, మొత్తం రాయలసీమ మొత్తానికి నకిలీ విత్తనాలని సప్లై చేసే వాళ్ళందరూ వైసీపీ నాయకులే. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెంచి పోషించి ఇవాళ వచ్చి నకిలీ విత్తనాలు అరికట్టాలి అంటాడు. అరికట్టారు, వెళ్ళి చూసుకోపో, నీ పార్టీ నాయకులను అడిగిరాపో వెళ్ళి. సత్యమూర్తి గారు, ఇంకొక విషయం ఉంది. నాకు ఆ విత్తన కంపెనీలతోటి సాన్నిహిత్యం ఉంది.
నా బంధువులు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే 2014 నుంచి 2019 వరకు నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే కొన్ని అంటే సెలెక్ట్ చేసినటువంటి షాపుల్లో పెట్టేసి రైతులకు అందజేసేది. ఎట్లానో తెలుసా, అది బయట మార్కెట్ 1000 రూపాయలు ఉంటే రైతులకు సబ్సిడీ మీద సగం ధరకి 500 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. అందుకని చెప్పి ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క విత్తనాలన్నీ అయిపోయిన దాకా ఇలా సేల్ కూడా ఉండేది కదా. ఎవరు కొంటారు 1000 రూపాయలు పెట్టి? అది చెప్పు, ఆ పాయింట్కే వస్తున్నా. ఇట్లా చేసినందువల్ల రైతుల దగ్గర అంటే నాణ్యమైన దాంట్లో మళ్ళీ ఏది పడితే అది అందజేయడం కాదు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం దోచిపెట్టినట్టు కాకుండా నాణ్యమైన విత్తనాలు సగం ధరకే ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అండ్ ఇంకా రెండు కూడా క్రాప్ హాలిడే ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు, అది జగన్మోహన్ రెడ్డి టైంలో అది వస్తుంది, అదొక ఆస్పెక్ట్. ఈ నకిలీ విత్తనాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అంటే మొత్తం ఒక్కసారి పార్టీ మీటింగ్ పెట్టుకొని మనకి విత్తనాల షాపులు చాలా ఉన్నాయి కదా మన పార్టీ వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరూ బోర్న వల్ల ఏడుస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పనే నకిలీ విత్తనాలను అరికట్టడం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గిజగిజలాడిపోతున్నాడు. ఇప్పుడు వచ్చి పంట క్రాప్ వచ్చే సమయంలో వచ్చి విత్తనాల గురించి మాట్లాడతాడంటే అతని మానసిక స్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. విత్తనాల గురించి మాట్లాడటానికి ఎప్పుడు టైము అంటే మే ఎండింగ్లో జూన్ జూలైలో మాట్లాడాలి. విత్తనాల గురించి మాట్లాడాల్సింది అప్పుడు. అంతేగాని ఇప్పుడు వచ్చి క్రాప్ మొత్తం కోతలు అయిపోతూ ఉంటే ఇప్పుడు వచ్చి విత్తనాల గురించి మాట్లాడతాడు. అది నకిలీ విత్తనాల గురించి. అది కూడా రాయలసీమలో మొత్తం అంతా ఆయన ముఠాలే ఉన్నాయి, ఆయన బ్యాచే మొత్తం సప్లై చేసేది. మొత్తం పట్టుకున్నారు. ఇప్పటికి అందరు చాలామందిని ఆ షాపులు కూడా సీజ్ చేశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అంత పురుగు మందుల గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలెడ్జి అంత హాఫ్ కూడా కాదు, క్వార్టర్ నాలెడ్జి. ఇప్పుడు అసలు పురుగు మందుల్ని పెస్టిసైడ్స్ని కంట్రోల్ చేసి మినిమం పెస్టిసైడ్స్ని వాడటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పురుగు మందులు ఎక్కువ వాడితే పంట ఎగుమతి చేయలేము. బయట కంట్రీస్కి వెళ్తే పెస్టిసైడ్స్ చూస్తారు, అక్కడ పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయా లేదా చూస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు అయ్యా ప్రకృతి వైపు, వ్యవసాయం వైపు వెళ్దాం, న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్దాం, 10 లక్షల మంది రైతుల్ని ఈ సంవత్సరం ఎండింగ్ లోపల అంటే 2025 డిసెంబర్ లోపల 10 లక్షల మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మరలించటం, అంటే ఎరువులు పురుగు మందులు లేకుండా పంట పండించే వైపు మళ్ళిద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మేధావి వచ్చి పురుగు మందులు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, నకిలీ విత్తనాలు అని మాట్లాడతాడు. అసలు వీఆర్ మొత్తం మన భారతదేశంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది న్యాచురల్ ఫార్మింగ్ వైపు. న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఫ్యూచర్ అంతా అదే కదా సార్, ఫ్యూచర్ అంతా అదే. దాని సర్టిఫికేషన్ ఎట్లా ఉండాలి, ఇది ఒరిజినల్గా న్యాచురల్ ఫార్మింగ్లో ప్రొడ్యూస్ చేసిన ఇదే కాదా అని సర్టిఫికేషన్ వైపు చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉంటే, అడ్వాన్స్డ్ థింకింగ్ తోటి ముందరికి వెళ్తూ ఉంటే మనోడు వచ్చి పురుగు మందులు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు అని మాట్లాడతాడు. ఇతనికి కనీసమైన అవగాహన కూడా లేదు, సబ్జెక్టు పట్ల నాలెడ్జి కూడా లేదు. ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళతోటి మాట్లాడి అగ్రికల్చర్ సెక్రటరీని పిలిపించుకొని మాట్లాడాడు. అగ్రికల్చర్ సెక్రటరీ హీ విల్ డిసైడ్ థింగ్స్ అవన్నీ కూడా మాట్లాడి, ఇంకొకటి ఏంటి అంటే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటానికి సీలింగ్ ఉంది, 25% సీలింగ్ ఉంది. అంటే పండిన పంటలో వాళ్ళు కొనేది 25% మాత్రం, 25% మాత్రమే కొనాలి. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అంతే కొనాలి, అంతకుమించి కొనకూడదు. ఆ సీలింగ్ని ఎత్తమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు. ఈ విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలు ఆ సీలింగ్ ఉన్న విషయం తెలుసా నీకేం తెలుసు? ఆ సీలింగ్ ఎత్తితే నేను మిర్చి రైతుల్ని, వరి ధాన్యం రైతుల్ని ఎట్లా చంద్రబాబు నాయుడు ఎట్లా ఆదుకున్నాడో మనం చూసాం. మొత్తం ప్రొక్యూర్ చేసి రేట్లు అవి ఎంత ధర ఉంది, మార్కెట్లో ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంత ఎంతకి ప్రొక్యూర్ చేసింది అనేది అంకమరావు గారు డీటెయిల్గా చెప్పారు.
ప్యాడీ రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయంగానే మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరకి ప్రొక్యూర్ చేసి 24 గంటల్లో డబ్బులు ఇచ్చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో 1-2 సంవత్సరాలు బాకీలు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది వరి ధాన్యం రైతులను అది చూసాం. ఇప్పుడు మిర్చి రైతులను ఆదుకోవటానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ 25% సీలింగ్ ఎత్తేమని కేంద్రానికి ఇప్పటికి 3 సార్లు లెటర్ రాశాడు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి వస్తే చెప్తే చేసింది కాదు. ఆయన ఇప్పటికి 3వ లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు. 3వ లెటర్ రాసిన తర్వాత కేంద్రంలో అగ్రికల్చర్ మినిస్ట్రీ కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద మీటింగ్ పెట్టి అసలు ఈ చంద్రబాబు నాయుడు రాసిన లేఖ గురించి డిస్కస్ చేస్తున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? అంటే ఈయన అన్ని సబ్జెక్టులు మాట్లాడాడు, అందులో ప్రస్తావించాడు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని అసలు ఆ స్కీమ్ కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు. బడ్జెట్ ఫస్ట్ ఏ దేశంలో ఎక్కడా లేనప్పుడు బడ్జెట్ కేటాయించి ఎలకేషన్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి సంబంధించి ఇంకొకటి కూడా ఉంది. 10% కనపడాలి, అక్కడ లాస్ కనపడాలన్నమాట. లాస్ కనపడితేనే చేయాలి, దాన్ని కూడా సడలించండి అని చెప్తూ ఉన్నాడు. అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే నువ్వు ధరలు పూర్తిగా పతనం అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. పతనం అవ్వటం మొదలు పెట్టంగానే మనం ఇంటర్వ్యూన్ కావాలి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇటువంటి నిర్ణయాలన్నీ ఆయన తీసుకొని మొత్తం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఫైట్ చేయటం కూడా కాదు, నేను ఇది చంద్రబాబు నాయుడు కేంద్రం మీద ఫైట్ చేస్తున్నాడనే మాట కూడా నేను వాడను. చంద్రబాబు నాయుడు కొత్త డైరెక్షన్లో కొత్త విధానాలకి రూపకల్పన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రాసిన ఈ 3 లెటర్ల మీద ఇప్పుడు డిస్కషన్ జరిగి వాళ్ళు ఒక నేషనల్ పాలసీని డిసైడ్ చేసుకునే వీలుగా చంద్రబాబు నాయుడు సజెషన్స్ ఇస్తున్నాడు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి ఆయన తెలుసుకోలేడు, మనం చెప్పినా అర్థం కాదు. రైట్ సార్, మా హయాంలో రైతులకు కనీస మద్దతు ధర 7,000 ఇచ్చాము, కానీ ఎందుకు ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఆ మాత్రం కూడా ఇవ్వలేకపోతుంది, అసలు మద్దతు ధరని ఎందుకు ప్రకటించట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అదే కదా అంకమరావు గారు చెప్పింది, అది 7,000 ఎట్ట గిట్టుబాటు అవుతుంది, మిర్చి రైతుకి 7,000 ఎట్ట గిట్టుబాటు అవుతుంది అనేది ఆయన చెబుతున్నది ఇందాడి నుంచి. అంటే అప్పట్లో రైతులు నిరసన చేశారు ఆ 7,000కి, కనీసం అదైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు 11,500 ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ వేసి ఇవ్వబోతున్నది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా 7,000కి ఇవ్వటం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సిందే అది. అవును, అంటే 5 సంవత్సరాలు ఇప్పటికీ అవుతుంది, ఖర్చులు కూడా పెరుగుంటాయి కాబట్టి మద్దతు ధర కూడా ఇంకా పెంచి ఇవ్వాలి. మేము అప్పట్లో కనీసం 7,000 అయినా కూడా మేము మద్దతు ధర ప్రకటించాం, మరి ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించట్లేదు అది కూడా? అప్పుడు మార్కెట్లో 9,000 నుంచి 10,000 రూపాయలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 7,000 డిక్లేర్ చేశాడు. మార్కెట్ ధర కన్నా తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా మినిమం సపోర్ట్ ప్రైస్? ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన సబ్జెక్టే. ఇది 7,000 రూపాయలు అంటే మార్కెట్లో 9,000, 10,000 ఉంది. ఆ సీజన్లో 12,000 కూడా అమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి 7,000 పెట్టాడు. అంటే రైతులు నువ్వు 9,000కి అమ్ముతున్నారు, నువ్వు 10,000 డిక్లేర్ చేస్తే ప్రైవేటు మార్కెట్ దారుడు 10,000కి చచ్చినట్టు కొంటాడు, రైతుకే కొంత లాభం వస్తుంది. బయట 9,000 అమ్ముతుంటే నువ్వు 7,000కి ఫిక్స్ చేయటం కరెక్టా? అదే నువ్వు రైతులకి మేలు చేసే విధానము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.